ఇద్దరు కాదు దాదాపు 40 మంది కిడ్నీ బాధితులు అది ఒకే ఊరిలో ఏం నమ్మడం లేదా అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనంతారం వెళ్లాల్సిందే అక్కడి ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే గుండె నీరైపోతుంది అసలు ఎందుకు ఇలా జరుగుతుందనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు అంతా బాగానే ఉందని భావించినా ఒక్కసారిగా మంచం పట్టేస్తున్నారు ఆసుపత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుంటే కిడ్నీ ఫెయిల్ అని రిపోర్ట్స్ వస్తున్నాయి అది చూసిన వారి కాళ్ల కింద భూకంపం వచ్చిందనే భయంతో వణికిపోతున్నారు ఈ విషయంపై కలెక్టర్ చర్యలు చేపట్టారు స్థానికుల బ్లడ్ వాటర్ శాంపిల్స్ చూస్తే విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చు. హెల్త్ బాగోలేకపోతే ఏమీ చేయలేం, ఏం సాధించలేం. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా వైద్యానికి పెద్దపీట వేస్తోంది. కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలరుపాడు మండలం అనంతారంలోని ప్రజలు కిడ్నీ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు అలా ఎందుకు జరుగుతుందనే విషయం కూడా వాళ్లకు తెలియదు. గ్రామానికి ఏమైందా అనే ఆందోళన చెందుతున్నారు స్థానికులు. 3 సంవత్సరాల నుండి డయాలసిస్ చేయించాను. టాబ్లెట్లలో నడిపించిన పోయిన నెలనే 24-25 తారీఖు చేయించిన. దూరం అవుతుంది మీకు? మరి దూరం అవుతుంది కదండి. ఎక్కడ కావాలంటున్నారు? కొత్తగూడమైనా కొత్తగూడెం కొద్ది దగ్గరలో ఉంటుంది కదా. కాయ కష్టం చేసుకుని జీవించే అనంతారంలో ఒక్కొక్కరు మంచాన పడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేదు. ఎవరికి ఎలాంటి రోగం వస్తుందోనని టెన్షన్ పడుతున్నారు. దీనంతటికీ రీజన్ ఏంటనే విషయం మాత్రం తెలియడం లేదు. అందరూ సంతోషంగా సరదాగా పచ్చగా ఉండే విలేజ్ పై ఎవరి కన్ను పడిందో తెలీదు. కానీ దాదాపు 40 మంది కిడ్నీలో రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. ఒకరు తర్వాత మరొకరు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇటీవల కొన్ని రోజుల వ్యవధిలోనే 3 చనిపోయారు. మరికొందరి పరిస్థితి క్రిటికల్గా ఉన్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఇంకెంతమంది అస్వస్థతకు గురవుతారోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనంతారం ప్రజల అవస్థలపై కలెక్టర్ ఫోకస్ పెట్టారు. గ్రామంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ప్రజలు ఎందుకు రోగాల బారిన పడుతున్నారనే విషయంపై మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. బ్లడ్ వాటర్ శాంపిల్స్ ను సేకరించారు. సమస్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రజలు మెడికల్ క్యాంపులో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతారంలో దాదాపు 600 మంది జీవిస్తున్నారు. కొంత గిరిజన గ్రామం ఉంది. అయితే ప్రజలు కిడ్నీ పేషెంట్స్ గా ఎందుకు మారుతున్నారనే విషయంపై బ్లడ్ వాటర్ శాంపిల్స్ ను టెస్ట్ చేయగా అంతా నార్మల్గానే వచ్చింది. ఎలాంటి సమస్యలు లేవని తేల్చారు. కాకపోతే ఆల్కహాల్, యాంటీబయాటిక్ ఎక్కువ డోస్ తీసుకోవడంతోనే కిడ్నీలు ఫెయిల్ అవుతున్నాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు డాక్టర్స్. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జూలరుపాడు మండలంలోని అనంతారం గ్రామ పంచాయతీలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకనగా దాని గురించి మనం సర్వే చేయగా సర్వేలో తేలిందంటే అక్కడ వాటర్ కానీ అక్కడ ప్రజల జీవన విధానాలు కానీ నాణ్యమైనవిగా ఉన్నవి. కానీ అక్కడ లోకల్గా స్థానికంగా ఉండేటువంటి ఆర్ఎంపీలు వాళ్ళు ఇచ్చేటువంటి హయ్యర్ డోసు ప్రాస్పెక్ట్ యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ ఒకే రోజు 2-3 డోసులు సిఫారసు చేయడం వల్ల ఆ పేషెంట్స్కి టెంపరరీ వీళ్ళకు తాత్కాలికంగా రిలీఫ్ అయిపోయి అలా వాళ్ళు ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళేసి ఆ యాంటీబయాటిక్స్ని, స్టెరాయిడ్స్ని 4-5 రోజులు వారంగా అదే పనిగా పెట్టించుకొని వాళ్ళ కిడ్నీలు డ్యామేజ్ అయ్యి కిడ్నీ వ్యాధిగ్రస్తులుగా మారడం జరుగుతుంది. ఆర్ఎంపీ డాక్టర్స్ రోగం నయం చేసేందుకు ఎక్కువ డోసు ఉండే టాబ్లెట్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఒకేసారి 2-3 మింగేయడంతో కిడ్నీలపై ఎఫెక్ట్ పడి అవి ఫెయిల్ అవుతున్నట్టు అనుమానిస్తున్నారు వైద్యులు. ప్రజలు పడుతున్న బాధలను తొలగించేలా వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. డయాలసిస్ సెంటర్స్ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.